స్టూడెంట్స్, ఇప్పుడు మనము పాలిటీ పాలిటీ టీఎస్పిఎస్సి గ్రూప్ 1లో వచ్చిన పేపర్ని డిస్కస్ చేసుకుందాం. పాలిటీ ఆన్సర్స్ మీకు ఇప్పుడు చెప్తాను, రైట్? ఓకే, ఇక్కడ చూడండి, మీరు చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చింది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ కరెక్ట్లీ ఇన్ రిలేషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఎనాక్టింగ్. అంటే ఇయర్కి అండ్ యాక్ట్కి, ఒక యాక్ట్ ఒక సంవత్సరంలో ఫామ్ అయి ఉంటుంది కదా, మరి ఏ సంవత్సరము ఏ యాక్ట్ తప్పుగా ఫామ్ అయింది ఈ 4 కనుక్కోమని అడిగారు. ఓకే, మీ అందరికీ తెలుసు 2005లో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ వచ్చింది. సో అది కూడా కరెక్టే. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనగానే 2005 గుర్తొస్తుంది, అది కూడా కరెక్టే. ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ అంటే 2009 అనమాట, అది కూడా కరెక్టే. మరి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2012 కాదు, 2013లో రావడం జరిగింది. సో ఇప్పటి నుంచి ఇలాంటివి కూడా చూసుకుంటూ ఉండండి. ఓకే, మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఏది నాట్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటే ఇట్ ఈస్ ఆప్షన్ 3, 2013 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. మరి ఇంకొక పాలిటీ క్వశ్చన్ ఏంటంటే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వర్ ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా, రైట్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2, బి, సి అండ్ ఈ. ఓకే, రైట్. కమలా ముఖర్జీ కాదు, కమలా చౌదరి అన్న పర్సన్ కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్, కానీ ఇక్కడ చౌదరి లేదు కదా, సో ఇది కూడా ఆన్సర్ అవ్వదు. అమర్జిత్ కౌర్ కూడా కాదు. ఓకే, బేగం, ఐజజ్ రసూల్ అండ్ హన్సా, జీవరాజ్ మెహతా అండ్ రేణుకా రాయ్, ఇవే ఆన్సర్స్ అనమాట. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ థర్డ్, ఇక్కడ ఉన్నారు చూడండి, వీళ్ళందరూ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్, నోట్బుక్లో నోట్ చేసుకోవచ్చు. మరి ఇంకొక క్వశ్చన్ చూసినట్లయితే ఆపరేషన్ బ్లూ స్టార్ మీద క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఆపరేషన్ బ్లూ స్టార్ మీద క్వశ్చన్ వచ్చింది. మరి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు చూడండి. ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ మిషన్ అండర్టేకెన్ బై ఇండియన్ ఆర్మీ. బిగ్గెస్టే కదా. ఓకే, ఇట్ వాజ్ ఎయిమ్డ్ అట్ రిమూవింగ్ సిక్ మిలిటెంట్స్ హూ వర్ అక్యుములేటింగ్ వెపన్స్ ఇన్ ద హర్మందిర్ సాహిబ్ కాంప్లెక్స్. హర్మందిర్ సాహిబ్ కాంప్లెక్స్ అని దేన్ని పిలుస్తారు? గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్కి ఇంకొక పేరు హర్మందిర్ సాహిబ్ కాంప్లెక్స్ అనమాట. అక్కడ సిక్ మిలిటెంట్స్ ఉన్నారనే కదా ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది, రైట్? సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఓకే, థర్డ్ స్టేట్మెంట్కి వెళ్ళి చూస్తే ఆపరేషన్ బ్లూ స్టార్ క్యారీడ్ అవుట్ 1st and 8th July 1985 అంటున్నారు, రైట్? మీ అందరికీ తెలుసు ఆపరేషన్ బ్లూ స్టార్ అయిపోయిన తర్వాతే ఇందిరాగాంధీ చనిపోయారు, అవునా? ఇందిరాగాంధీ ఎప్పుడు చనిపోయారు? 1984. ఇయర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట, ప్రతి దానికి ఇంపార్టెంట్ ఇయర్ 1984 కదా. మరి ముందే జరిగి ఉంటుంది కదా, సో 1985 ఎలా అవుతుంది? మీకు ఈ డేట్ ఎగ్జాక్ట్గా గుర్తు రాకుండా 1985 ఎలా అవుతుంది? సో ఈ స్టేట్మెంట్ తప్పు, అవునా? సో మరి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అవుతుంది. ఏ అండ్ బి ఓన్లీ, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, 4th June to 1st June 1984. ఇప్పుడు ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 4th June నుంచి 1st June వరకు. ఓకే, లేకపోతే 1st June నుంచి 4th June వరకు జరిగింది. సారీ, ఇట్ ఈస్ 4th June వరకు, 4th June నుంచి 10th June వరకు, 4th June నుంచి 10th June వరకు. ఈ నెంబర్స్ గుర్తుండవు కదా, సో కన్ఫ్యూజ్ అనమాట. సో 4th June నుంచి 10th June వరకు 1984 అప్పుడు జరిగింది. ఆ తర్వాత October 31st రోజు 1984లో ఇందిరాగాంధీ గారు చనిపోయారు. October 31st మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఓకే, అతని బర్త్డే, అలాగే ఆ రోజే ఇందిరాగాంధీ డెత్ డే. ఓకే, రైట్. ఇక్కడ సింపుల్గా చూసుకోవచ్చు, 1985 అంటే అది రాంగ్ అని చెప్పేసి ఇదంతా అవసరం లేదు, రైట్? సో ఆన్సర్ ఏంటి? ఏ అండ్ బి ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అపెల్లెట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క అపెల్లెట్ జ్యూరిస్డిక్షన్ అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ కాని కేసెస్ ఏంటి? ఓకే, కేసెస్ ఇన్వాల్వింగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో అనేవి సుప్రీంకోర్టే కదా కాపాడాలి. సో ఇది కాదు ఆన్సర్. ఓకే, సివిల్ కేసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్, ఇది కూడా
సుప్రీంకోర్టు యొక్క డ్యూటీనే, ఇది కూడా డ్యూటీనే. నెక్స్ట్ క్రిమినల్ కేసెస్ కూడా డీల్ చేస్తుంది, ఇది కూడా డ్యూటీనే. మరి ఒక స్టేట్కి వాటర్ డిస్ప్యూట్స్ కానీ బౌండరీ డిస్ప్యూట్ కానీ ఉంటాయి, అవన్నీ ఎవరు డీల్ చేస్తారు? రైట్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ 262 ఆర్టికల్, అవునా, వీళ్ళు డీల్ చేస్తారనమాట. సో సుప్రీంకోర్టు డీల్ చేయదు. సో సుప్రీంకోర్టు డీల్ చెయ్యందే కదా అడిగారు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆప్షన్ 4 అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ ద ఆన్సర్. కేసెస్ ఇన్వాల్వింగ్ డిస్ప్యూట్ బిట్వీన్ 2 or more స్టేట్స్, ఓకే, అవన్నీ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ కౌన్సిల్ అన్నది డీల్ చేస్తుంది ఆర్టికల్ 262 ప్రకారంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఓకే, ఇంకా ఏమేమి చేస్తుంది అంటే అపీల్స్ ఇన్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్, సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్, ఇవన్నీ కూడా చేస్తుంది. బట్ అది డిస్ప్యూట్స్ మాత్రం చేయదు. ఓకేనా, రైట్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ షల్ నాట్ బి ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్ ఫర్ ద ఎక్సర్సైజ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ దేర్ ఆఫీస్? ఓకే, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ షల్ నాట్ బి ఆన్సరబుల్ అంటే వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇచ్చిన వర్క్ చేస్తారు, బట్ అంతగా ఆన్సరబుల్ కాదనమాట. ప్రెసిడెంట్ చేశారంటే అయిపోతుంది, ఒక్కొక్కసారి గవర్నర్ చేశారంటే అయిపోతుంది, ప్రైమ్ మినిస్టర్ చేస్తే ప్రెసిడెంట్కి సమాధానం చెప్పాలి. లా మినిస్టర్ అలా చేయడానికి లేదు, రైట్, ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సమాధానం చెప్పాలి. సో ఎవరికి అటువంటి పవర్స్ ఉన్నాయి, ఆన్సరబుల్గా ఉండాల్సిన అవసరం లేదు అనే పవర్స్ ఉన్నాయి? షల్ నాట్ బి ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్. మెయిన్గా ఏ కోర్టుకి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు అంటే ప్రెసిడెంట్కి లేదు అండ్ గవర్నర్ ఆఫ్ ది స్టేట్కి లేదు, అవునా, రైట్. మీకు తెలుసు కదా, ప్రెసిడెంట్ నేషనల్ లెవెల్లో ఉంటారు అండ్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అన్నతను స్టేట్లో ఉంటాడు, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, అవునా, రైట్. సో ఆన్సర్ ఏంటి మరి? ఏ అండ్ డి అంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే, consider the following: the prevention of concentration of wealth to the common determinant, the protection of childhood and youth against exploitation, adequate means of livelihood to citizens, a proper distribution of material resources. ఇవన్నీ ఏవి చెప్తాయి? మీరు ఇంపార్టెంట్ ఫస్ట్ ఆర్టికల్ నుంచి రైట్ ప్రెసిడెంట్ అనే ఆర్టికల్ వరకు ప్రతి ఒక్క స్టేట్మెంట్, ప్రతి ఒక్క ఆర్టికల్ మీరు నేర్చుకోవాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఆర్టికల్ నుంచి ఆర్టికల్ 72 and 80 వరకు నీట్గా నేర్చుకుంటే యూజ్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ ఎక్కడున్నాయి అని అడుగుతున్నారు. చూడండి, వెల్త్ అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, చైల్డ్హుడ్లో ఉన్న వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి, ఓకే, వాళ్ళకి మంచి జీవనాధారం ఉండాలి, సిటిజన్స్కి శాలరీస్ ఉండాలి, వేజెస్ ఉండాలి, ఎనిమల్స్కి ప్రొటెక్షన్ ఉండాలి, ఇటువంటివి ఎన్నో రూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఉండాలి అని ఏవి చెప్తున్నాయి అంటే, మీరు ఒకసారి మీకు తెలిసి ఉంటే ఫస్ట్ నుంచి కనీసం 80 ఆర్టికల్స్ అన్న మీరు నేర్చుకుంటే ఆన్సర్ చేస్తారు. ఓకే, దట్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే డిపిఎస్పీస్లో ఇలా చెప్పడం జరిగింది. సో మరి ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఆన్సర్ కూడా డిపిఎస్పీస్. మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు ఈజీ అయిపోతుంది చెప్పడం. ఇవన్నీ కూడా కాదు, డిపిఎస్పీస్లో అవి చెప్పడం జరిగింది. డిపిఎస్పీస్ మనము ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము, ఐరిష్ స్పెయిన్ నుంచి తీసుకుంది, అవునా, రైట్. ఆర్టికల్ 36 నుంచి 51 వరకు మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అన్నవి ఉన్నాయన్నమాట. స్టేట్ పాలసీస్ నేమ్లోనే ఉంది, స్టేట్ చేసిన పాలసీస్, స్టేట్కి పవర్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి, అవునా. డిపిఎస్పీస్ గ్రేటా, ఫండమెంటల్ రైట్స్ గ్రేటా అంటే అది కోర్ట్ చెప్తుంది. ఓకే, ఆ పాలసీని చూసి కోర్ట్ చెప్తుంది అనమాట. ఓకేనా, రైట్. ఇక్కడ మీరు చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది? స్టేట్స్లో ఉంటుంది, రైట్. ప్రజెంట్ ఇండియాలో ఓన్లీ 6 స్టేట్స్లో మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అన్నవి ఉన్నాయి, అవునా, రైట్. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది కదా, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే మనము నార్మల్గా తెలుగులో ఎమ్మెల్సీ ఎన్నికలు అని అంటూ ఉంటాం. ఎమ్మెల్సీ ఎన్నికలలో రైట్ లోకల్ బాడీస్ నుంచి 1/3 ఎన్నిక అవుతారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 1/12 టీచర్స్ ఎవరైతే ఉంటారో
వాళ్ళు ఎలక్ట్ అవుతారనమాట. ఓకే, టీచర్స్ ఎవరైతే స్టేట్లో ఉన్నారో స్టాండింగ్ వాళ్ళందరూ ఎలక్ట్ అవుతారు. ఎవరైతే నామినేషన్ వేశారో వాళ్ళు ఎలక్ట్ అవుతారు. వాళ్ళని ఎలక్ట్ చేసుకునేది కూడా డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళే ఎలక్ట్ చేసుకుంటారు. మామూలుగా ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే అందరూ వెళ్ళి ఎలక్ట్ చేయొచ్చు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళే ఎన్నిక చేసుకుంటారు. ఓకేనా. ఇది సేమ్గా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఈ విధంగానే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి మీకు కొన్ని పాయింట్స్ అయితే తెలుసు, రైట్. 6 స్టేట్స్లో మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉంది. మీకు తెలిసినట్లయితే ఆంధ్రప్రదేశ్ కూడా తీసేయాలి అని అనుకుంటుంది అనమాట, బికాజ్ ఆఫ్ వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి కదా. సో ఇక్కడ చూసినట్లయితే ద కౌన్సిల్ ఈజ్ ఎ పర్మనెంట్ హౌస్ అండ్ 1/3 ఆఫ్ ద మెంబర్స్ రిటైర్ ఇన్ 2 years. ఓకే, సేమ్ మనకు లోక్సభ రాజ్యసభ సెంటర్లో ఎలాగో లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నవి స్టేట్లో అలాగా. అంటే ఒక బిల్లు ప్రపోజ్ చేస్తే 2 అసెంబ్లీస్లో ఎలా పాస్ అవ్వాలో ఇక్కడ కూడా అసెంబ్లీలో కౌన్సిల్లో అలానే పాస్ అవ్వాలి. అక్కడ సభలో ఎలా పాస్ అవ్వాలి, ఇక్కడ కూడా అలానే పాస్ అవ్వాలన్నమాట. సో ఆన్సర్ ఏంటి అంటారా, చూద్దాం. ద కౌన్సిల్ ఈజ్ పర్మనెంట్ హౌస్, ఇది కూడా పర్మనెంట్ హౌసే. 1/3 2 yearsకి రిటైర్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ చూస్తే 1/3 లోకల్ బాడీస్ నుంచి అన్నాం కదా. మెంబర్స్ ఆఫ్ లోకల్ బాడీస్ ఎలెక్ట్ 1/3 ఆఫ్ ద టోటల్ మెంబర్ ఆఫ్ మెంబర్స్ ద లెజిస్లేటివ్, ఇది కూడా కరెక్టే. 1/12 షెల్ బి ఎలెక్టెడ్ బై ఎలక్టరేట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ 3 years. ఓకే, వీళ్ళే కదా టీచర్స్ వీళ్ళందరూ. ఓకే, అది కూడా కరెక్ట్. ఓకేనా, డన్. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 3 కూడా కరెక్టే కదా. 3 కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ 4 కూడా కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ దెర్ ఈజ్ ఎ ఛాలెంజ్ టు లీగాలిటీ ఆఫ్ డిటెన్షన్, ఎప్పుడు లీగాలిటీ ఆఫ్ డిటెన్షన్ మీద ఛాలెంజ్ ఉంటుంది అంటే ఆన్సర్ ఏంటంటే హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అన్నమాట, రైట్. లీగాలిటీ ఆఫ్ డిటెన్షన్ అంటే వాళ్ళకి అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారు, 24 hours లోపల కోర్టుకి తీసుకుపోవాలి, ఎందుకు తీసుకుపోలేదు, ఒక లీగాలిటీ అనేది ఉండాలి. సో వాళ్ళకి చెప్పాలి, ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట. దాన్ని హెబియస్ కార్పస్ అంటారు. ఓకేనా. సో లీగాలిటీ ఆఫ్ డిటెన్షన్ అనగానే హెబియస్ కార్పస్ గుర్తు రావాలి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఇట్ ఈస్ హెబియస్ కార్పస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కాన్స్టిట్యూషన్లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్లో మనకు ఆల్రెడీ చెప్తారు, ఈ వర్డ్స్ అన్నీ ఉంటాయి. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, సుప్రీం వాల్యూస్. అలా కనిపించాయని వేయొద్దు, ఒకసారి స్టేట్మెంట్ చదవండి. కాన్స్టిట్యూషన్ కమాండ్స్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ ఆర్ సుప్రీం వాల్యూస్ టు అష్యూర్ ఎగలిటేరియన్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ డెమోక్రసీ. అవునా, వీటి కోసమే కదా డెమోక్రసీ ఉండాలనే కదా. సో ఈ స్టేట్మెంట్ అయితే కరెక్ట్. నెక్స్ట్, టు ఎస్టాబ్లిష్ అన్ ఎగలిటేరియన్ సోషల్ ఆర్డర్, ద ట్రినిటీ, ద ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డెలినేట్ ద పాత్ ఫర్ సోషియో ఎకనామిక్ జస్టిస్. సోషియో ఎకనామిక్ జస్టిస్ని ప్రొవైడ్ చేయడానికి ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి అని ఇచ్చారు. సో ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్స్ ఏంటంటే బోత్ ఏ అండ్ బి ఇస్ ద కరెక్ట్. ఓకే, నెక్స్ట్ చూస్తే ఓకే చెప్పాను కదా, ఆర్టికల్ వర్స్ 1 నుంచి ఆర్టికల్ 80 వరకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో అవి నేర్చుకోవాలి. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అయితే ఇంకా ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ మనకు పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 13 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉన్నాయి. ఇందాక డిపిఎస్పీస్ చూసాం 36 నుంచి 51 వరకు. ఓకే, మనం ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ని యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూడండి ఏమవుతుందో. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా చూసుకొని వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 అంటే ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆర్టికల్ 21 అంటే ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్. అలాగే ఎడ్యుకేషన్ కూడా వస్తుంది 21A. అవునా, రైట్. నెక్స్ట్ ఆర్టికల్ 23లో మనకు ఏమొస్తుందంటే హ్యూమన్ ట్రాఫికింగ్ వస్తుంది. హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ అవన్నీ కూడా. ఆర్టికల్ 26లో రిలీజియస్ అఫైర్స్ గురించి డిక్లేర్ చేశారు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆర్టికల్ 19కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ కనిపిస్తుంది, ఆప్షన్ 3లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కనిపిస్తుంది. సో అలాంటిది ఒక్కటే కదా ఉంది ఆప్షన్. ఈజీగా ఆన్సర్ మీరు 4 అని పెట్టేయచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి, దట్ ఈస్ కరెక్ట్ అనమాట. ఇంకోసారి చెప్తాను,
Article 19 means freedom of speech. Article 21 means right to life and right to education. And Article 23 means human trafficking. And Article 26 means రిలీజియస్ అఫైర్స్. ఓకే, ఆర్టికల్ 22 అంటే అది డిటెన్షన్, ఇక్కడ ఉన్నది డిటెన్షన్. సో దీనికి ఇవ్వలేదు కదా. సో ఆన్సర్ ఏంటంటే మొత్తానికి ఆప్షన్ 4 అనమాట. నెక్స్ట్, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ మనం చూస్తున్నట్లయితే 2014లో ఒకసారి ఫామ్ అయింది, 2016లో కూడా ఒకసారి ఫామ్ అయింది. 2014లో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఫామ్ అయింది, 2016లో ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఫామ్ అయింది. ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా, 5+3+3+4 సిస్టమ్. ఈ విధంగా 2016లో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు అడిగేది వాళ్ళు 2014లో ఎందుకు ఫామ్ అయిందని అడిగారు. సో అప్పుడు మనం ఆన్సర్ ఏం పెట్టాలి? ఎన్విరాన్మెంట్ పరంగా అప్పుడు ఫామ్ అయింది, లాస్ అండ్ యాక్ట్స్ చేయాలి అని చెప్పేసి. రివ్యూ ద ప్రాసెస్, లాస్ అండ్ యాక్ట్స్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. టు బీ ఏబుల్ టు డిశ్చార్జ్ ద కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ఫెయిర్లీ అండ్ ఇంపార్షియల్లీ, ద గవర్నర్ షుడ్ నాట్ బీ బర్డన్డ్ విత్ పొజిషన్స్ అండ్ పవర్స్ విచ్ ఆర్ నాట్ ఎన్విసేజ్డ్ బై ది కాన్స్టిట్యూషన్. గవర్నర్ అన్న అతను ఫెయిర్గా, ఎవరికి పార్షియల్ లేకుండా ఇంపార్షియల్గా ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటే అతనికి ఎక్కువ బాధ్యతలు అప్పగించకూడదు, తక్కువ అప్పగించాలి, అప్పుడే అతను నీట్గా చేయగలుగుతాడు. అండ్ గవర్నర్ యూనివర్సిటీస్కి ఛాన్సలర్ ఉండడం ద్వారా అతను చాలా రిస్క్ పడుతుంది అతనికి. సో అతను ఉండకుండా ఉంటే మంచిగా తన వర్క్స్ తను చేస్తాడు అని సెకండ్ స్టేట్మెంట్లో కూడా చెప్పారు. ఓకే, కింద ఏమడిగారు? న్యూ మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఏమడిగారంటే, ద అబౌవ్ ఆర్ పార్ట్ ఆఫ్ రికమెండేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్. కొన్ని కమిటీస్ ఫామ్ అయింటాయి కదా, ఆ కమిటీస్ ఫామ్ అయిన దాంట్లో ఈ 2 స్టేట్మెంట్స్, గవర్నర్కి ఎక్కువగా పనులు ఉండకూడదు, యూజీసీ కమిషన్ చైర్మన్గా కూడా గవర్నర్ ఉండకూడదు, అప్పుడే అతను ఫెయిర్గా ఇంపార్షియల్గా వర్క్స్ చేస్తారు అని ఏ కమిటీ చెప్పింది? ఏ కమిషన్ చెప్పింది? డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూంచి కమిషన్ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. రైట్, మనకు సర్కారియా కమిషన్, పూంచి కమిషన్, రైట్, ఇలా ఎన్నో కమిషన్స్ ఉన్నాయి. రికమెండేషన్స్ అన్నవి ఇంపార్టెంట్, అవి చూసుకుంటే మెయిల్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన రికమెండేషన్ పూంచి కమిషన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 356 ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ప్రొక్లమేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, మనకు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఆర్టికల్ 360 కదా, ఆర్టికల్ 356 ప్రెసిడెంట్స్ రూల్ కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్లో? ఆర్టికల్ 360 ఇవ్వకుండా ఆర్టికల్ 356 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి చెప్తుంది అని ఇచ్చారు. మరి అది కరెక్టా? సో అబ్జల్యూట్లీ అది రాంగ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే, డ్యూరింగ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ క్యాన్ సస్పెండ్ ప్రొవిజన్ రిలేటింగ్ టు ద డివిజన్స్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ జరిగినప్పుడు, అంటే ఇండియాలో ఏదైనా అమౌంట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫినాన్షియల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. అప్పుడు యూనియన్ స్టేట్స్కి డబ్బులు పంపించదు అని చెప్తున్నారు. అలాంటివి ఏమి ఫినాన్షియల్ ఎమర్జెన్సీలో ఉండవు. అటువంటివి ఉంటే నేషనల్ ఎమర్జెన్సీలో ఉంటాయన్నమాట. ఇక్కడ ఫినాన్షియల్ ఎమర్జెన్సీలో ఉండవు. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పు, రెండూ తప్పు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? రైట్, నెయిదర్ ఏ నార్ బి అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 3 అనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్. ఈ విధంగా పాలిటీ పేపర్ అన్నది డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఈ పేపర్ని చూస్తే మీకు ఏమర్థమవుతుంది? ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్ నీట్గా చూసుకోవాలి, డిపిఎస్పిస్ నీట్గా చూసుకోవాలి, ఇంకా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి కదా కొన్ని, రైట్, ఇందాక చూసాం కదా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవేవి? 356, ఎమర్జెన్సీ 360, 352 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యాక్ట్స్ ఫామ్ అయిన ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, సంథింగ్ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కొన్ని కమిటీస్ ఉంటాయి, ఆ కమిటీస్ యొక్క నేమ్స్ అండ్ ఆ కమిటీస్ ఎప్పుడు ఫామ్ అయ్యాయి, ఎందుకు ఫామ్ అయ్యాయి, ఆ కమిటీ రికమెండేషన్స్ ఏంటి, వాటి మీద క్వశ్చన్స్ వచ్చాయి కదా మనకు. రైట్, పూంచి కమిషన్ ఒక రికమెండేషన్ ఇచ్చిందని వచ్చింది ఒక క్వశ్చన్. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ ఏమొచ్చింది? రైట్, సుబ్రహ్మణ్యం కమిటీ ఎందుకు ఫామ్ అయిందని వచ్చింది. అవునా? రైట్, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ. సో కమిటీస్ కూడా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ అవర్ పాలిటీ discussion on TSPSC Group 1 paper.